ఇక స్టార్టింగ్‌లోనే మన చాడ్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒక కట్స్‌డ్ ప్యారట్ అయితే ఉంటుంది. ఇక వాళ్ళంతా కూర్చొని దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. దీన్ని పెంచుకున్న ప్రతి ఒక్క ఓనర్ అయితే చేసి కొన్ని రోజుల తర్వాత దారుణంగా అయితే చనిపోతూ ఉన్నారు. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి ఇప్పుడు నా దగ్గరికొచ్చింది. దీన్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలని చెప్పేసి వాళ్ళు బలవంతంగా ఆ ప్యారట్‌ని అయితే వచ్చేసి మన చాడ్‌కైతే అంటగట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. తీసుకో చాడ్ ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్ కదా! మాకిది అవసరం లేదు. దీన్ని తీసుకెళ్ళి నువ్వే పెంచుకో. ఇక అదే టైంలో పైనుండి ఒక రాడ్ పడటాన్ని గమనించిన మన చాడ్ చాలా ఫాస్ట్‌గా వెళ్లి ఆ రాడ్ వాళ్ళ మీద పడకుండా అయితే బ్లాక్ చేసి పట్టుకొని ఆపేస్తాడు. వాళ్ళైతే వచ్చేసి ఏంటి నిజంగా వీడు దాన్ని ఆ భుజాలపైన ఆపాడని చెప్పేసి అలాగే షాక్ అవుతారు. కానీ వాళ్ళు ఆ రాడ్ పడే టైంలో కొంచెం వాళ్ళు జరిగి తప్పించుకుంటారు. కానీ మన చాడు వాళ్ళని కాపాడడానికి అయితే వెళ్ళలేదు. అక్కడే ఉన్న ప్యారెట్ మీద పడుతుందేమో చెప్పేసి దాన్ని కాపాడడానికి అయితే వెళ్తాడు. ఇక ఆ ప్యారెట్ మనతో మాట్లాడుతూ చాలా థ్యాంక్స్ నన్ను సేవ్ చేసేందుకు. నా పేరు యోషి షిబాటా అని చెప్పేసి ఆ ప్యారెట్ అయితే మాట్లాడుతుంది. దాంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరైతే వింటారు. అందరూ ఒకసారిగా అయితే షాక్ అవుతారు. ఏంటో ఒక ప్యారెట్ మాట్లాడుతుందని చెప్పేసి. ఇక ఇంకోవైపు మన ఇచ్చిగో అయితే వచ్చేసి మనోళ్ళు లంచ్ టైంలో అయితే వచ్చేసి రూకే ఇచ్చిన ట్రైనింగ్ సెక్షన్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఇంకొకరు కూడా అయితే వస్తారు. ఇక అప్పుడే అక్కడికి మన మజుయోరం అయితే వచ్చేసి ఏంటి మళ్ళీ మీ ఇద్దరు కలిసారు అంటే కొంపదీసి మీ ఇద్దరు ఏమైనా లవ్ చేసుకుంటున్నారా అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న మన ఇచ్చిగో అయితే వచ్చేసి అరే దద్దమ్మ నీ కళ్ళకి ఏమైనా మేము ఇద్దరు ఏమైనా లవర్స్ లా కనపడుతున్నామా ఏంటి? నువ్వు ఏమైనా అనుకో ఇచ్చుకో. ప్రతి ఒక్కరు మీ గురించి అలాగే మాట్లాడుకుంటున్నారు. అందరూ దీని గురించి ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. ఎవరు దీని గురించి మాట్లాడుకున్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను వాళ్ళందరి మాటలు ఏమాత్రం పట్టించుకోను. వాళ్ళ మాటలను పట్టించుకునేటికంటే ఎప్పుడు నా ఆరెంజ్ రంగుకు నేను బ్లాక్ కలర్ అయితే వేసుకునేవాడిని. నేను అవన్నీ ఏమాత్రం పట్టించుకోను. ఎవరు ఏమనుకున్నా కానీ నాకు సంబంధం లేదు. ఇక వాడు వెంటనే మన రూకీ అయితే మాట్లాడతాడు. ఇక అప్పుడే మన ఇచ్చుకో అయితే వచ్చేసి వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండు రూకియో. వీడు చూడడానికి అమాయకంగా కనిపించొచ్చు. కానీ వీడు పెద్ద ప్లే బాయ్. వీడితో చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటాడు. ఇక కాసేపటి తర్వాత అక్కడికి కీగో కూడా అయితే వస్తాడు. వాడు ఫస్ట్ మన చాట్ గురించి అయితే వెతుక్కుంటూ మాట్లాడడానికి అయితే వస్తారు. కానీ అక్కడే మన రుకియాని చూసి మళ్ళీ తనతో అయితే పులిహోర కలపడానికి ట్రై చేస్తాడు. ఇక వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి ఓషిమ్ అని ఇంకొకడైతే వస్తాడు. బేసిక్గా వాని జుట్టు కలర్ మన ఇచ్చిగో జుట్టు కలర్ ఆరెంజ్ కలర్లోనే ఉంటాయి. కాబట్టి వాడు కావాలని మనతో గొడవపడడానికి అయితే వస్తాడు. ఏ ఇచ్చిగో కురోసాకి నీకెన్నిసార్లు చెప్పాను నీ జుట్టు రంగు అయితే వేలేంత వేగంగా అయితే మార్చి అందరూ నిన్ను చూసి నన్ను అనుకుంటాడు. అది నాకేమాత్రం నచ్చడం లేదు. నేను నీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేనేం నా జుట్టుకు రంగలేదు ఇదే నా ఒరిజినల్ రంగు అని చెప్పేసి అంటాడు. దానితో వాళ్ళిద్దరు గొడవపడడానికి అయితే రెడీ అవుతారు. కానీ మిగతా వాళ్ళంతా ఆ గొడవను ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఓషిమా గడు ఎత్తు చేసి కావాలని మన ఇచ్చిగోతో గొడవపడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళంతా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వెనకండి మన చాటుగాడు అయితే చేసి వంచేపుటం గిరగిర తిప్పి చాలా దూరంగా అయితే విసిరేసేస్తాడు. ఇక వాళ్ళందరూ కలిసి మన చాటు గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే మన ఇచ్చుకో అయితే వచ్చేసి మన చాటు ఒంటి మీద ఉన్న గాయాన్ని అయితే కనిపెట్టేస్తా. అసలు నీకేం జరిగిందంటే బైసైకిల్ కుట్టడానికి వచ్చింది ఎలాగో సార్ నేను తప్పించుకున్నా ఆ క్రమంలో నాకైతే దెబ్బలు తగిలాయని చెప్పేసి అంటాడు. కానీ మన ఇచ్చుకో అయితే వచ్చేసి నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అంటాడు. అప్పుడే మనోడి దగ్గర ప్యారెట్ వాళ్ళు అయితే చూస్తారు. ఇక అప్పుడు ఆ ప్యారెట్ మాట్లాడడం చూసిన మన ఇచ్చుకో కూడా అయితే వచ్చేసి ఒకసారికి అయితే షాక్ అవుతాడు. ఏంటి ఒక ప్యారెట్ మాట్లాడుతుందని. చాట్ అసలు ఈ మాట్లాడే ప్యారెట్ నీకు ఎక్కడ దొరికింది ప్రతి ఒక్క విషయం మాకు చాలా జాగ్రత్తగా చెప్పు అని అంటారు. ఇకప్పుడు మన రుకి అయితే చూసి మా ఇచ్చిగోతో మాట్లాడుతూ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అందులో ఒక సోల్ ఉన్నట్టుగా నాకైతే అర్థమైంది కానీ అది ఎటువంటి సోల్ అర్థం కావడం లేదు అది నాకు తెలిసినంత వరకు మనకు పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు అని మన రుకి అయితే అంటుంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు మనకు నైట్ ఫుల్గా పని ఉంది. ఇంకోవైపు మన ఇచ్చిగో అయితే వచ్చేసి మన చాట్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా దాని లోపల ఏదో సోల్ అయితే ఉంది అది ప్రమాదకరం కాదని అయితే ఆలోచిస్తూనే ఉంటాడు. దానిలో ఒక సోల్ ఉందని తెలిసే వాడు ఎవరికైనా చెప్తే ప్రమాదకరంగా మారుతుందని ఆ విషయం ఎవరికి తెలియకుండా అయితే దాచుతున్నాడని మన ఇచ్చిగో అయితే అర్థం చేసుకుంటాడు. ఇక తర్వాత మనోడు వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్న క్లినిక్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక అప్పుడే చాలా మంది పేషెంట్ అవటాన్ని మనోడు గమనిస్తాడు. ఇక అప్పుడే యూజువల్ అసలు ఏం జరిగిందంటే బయటకు ఒక కార్ యాక్సిడెంట్ అయితే జరిగింది అందుకే చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఇక ఇంకోవైపు వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి ఫోన్లో మాట్లాడుతూ అసలు నీకేమైనా బుద్ధి ఉందా ఇంతమంది పేషెంట్ నేను ఇక్కడే ఒక్కరిని ఎలా చూసుకోగలను ఇక్కడ సరైన ఎక్విప్మెంట్ కూడా ఏమాత్రం లేదు సరైన బెడ్లు కూడా లేవు కాబట్టి వెంటనే వాటిని తీసుకురా అని చెప్పేసి చాలా కోపంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే యూజున్ అయితే వచ్చేసి మన చాడ్ని తీసుకొని అయితే వస్తుంది. మనోడు చూసే చాడ్ అని చెప్పేసి ఒకసారిగా అయితే షాక్ అవుతాడు. వాడి మీద అయితే ఒక హాలో అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. మనోడు చూస్తానే వెంటనే కనిపెట్టేస్తే అది హాలో చేసిన అటాక్ అని. కానీ వాళ్ళ ఫాదర్ మనోడు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాడు కంచి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ డోర్ దగ్గర వెళ్ళి అక్కడే పడిపోతాడు. ఇక నైట్ టైం మన రూకియా మన ఇచ్చిగో అయితే వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. దాని లోపల ఒక సోల్ అయితే ఉంది. ఇప్పుడు అది మనకు ప్రమాదకరంగా అనిపించకపోవచ్చు కానీ దాన్ని వెతుక్కుంటూ హాలోస్ అయితే వస్తాయి. అంతేకాదు అది ఎక్కువ కాలం ఇక్కడే ఉండిపోతే అది ఖచ్చితంగా హాలో లాగా మారే అవకాశం ఉంది. వీరింత వేగంగా ఈ ప్రాబ్లం మొత్తాన్ని మనం అయితే సాల్వ్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మన ఇచ్చిగో అయితే వచ్చేసి వాళ్ళ చెల్లెలు యూజిత్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళ చెల్లెల కార్యకి కూడా హెల్త్ బాగాలేకపోవడం మనోడైతే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా ఫస్ట్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి మనకి చాలా బ్యాడ్ న్యూస్
చాడ్ తన రూమ్లో అసలు ఏమాత్రం లేడు అని చెప్పేసి చాలా గట్టిగా తరుస్తాడు. ఇక చాలా ఫాస్ట్గా మనోడు వెళ్ళి స్కూల్లో అయితే ఎతుకుతాడు. కానీ అక్కడ కూడా ఏమాత్రం చాడ్ కనిపించాడు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరిని మన చాడ్ గురించి అయితే అడుగుతాడు. కానీ వాళ్ళు అయితే చేసి నువ్వెందుకు వాడి గురించి మరీ అంతగా భయపడుతున్నా, వాడికేం కాదులే, వాడు చాలా త్వరగా తిరిగి వచ్చేస్తారులే అని చెప్పేసి అంటాడు. కానీ మనోడు ఏమాత్రం పట్టించుకోకుండా అదే టైంలో వాళ్ళ క్లాస్ టీచర్ కూడా అయితే వస్తుంది. మనోడు ఏమాత్రం పట్టించుకోకుండా చాడ్ని వెతకడానికి చాలా ఫాస్ట్గా బయటకి అయితే వచ్చేస్తాడు. ఇక ఇంకోవైపు మన యూజున్ అయితే వచ్చేసి కార్యంతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కార్యం సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. అసలు తనకి ఏం జరుగుతుందో కూడా ఏమాత్రం ఐడియా ఉండదు. ఇక కార్యం సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండడంతో తను ఏమాత్రం చేయలేక స్కూల్ నుండి అయితే బయటకు వచ్చి ఇంటికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి నీకు చాడు ఎక్కడున్నాడు ఏమాత్రం మనకు తెలిసిందా లేదా, నాకు కూడా తెలీదు, ఇంతకు వాడు ఎక్కడ ఉన్నాడు, మనం ఇంత వేగంగా వాడిని కనిపెట్టాలని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన రూకీ అయితే హాల్లో చాడు పైన అయితే అటాక్ చేసేంత వరకు మనం దాన్ని ఏమాత్రం కనిపెట్టలేం. అందుకే నాకు ఎటువంటి హాల్లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం రాలేదని చెప్పేసి మన రూకీ కూడా అయితే ఉంటుంది. ఆ హాల్లో చాడు పైన అయితే అటాక్ చేసేంత వరకు దాన్ని కనిపెట్టడం చాలా కష్టం, అది ఎక్కడో దాక్కొని ఉంటుంది. ఇక మనోడైతే చూసి మనం ఇక్కడ లేట్ చేసే వద్దు, చాడికి ఏమైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఒక నిమిషం మాకు, ఆ ప్యారెట్ లోపల ఉన్నది ఒక చిన్న పిల్లాడు సోల్ కదా, అలాగైతే నా సోల్ని ఎక్కడో ట్రాక్ చేయొచ్చా అని చెప్పేసి మన రుక్యాన్ అయితే అడుగుతాడు. కానీ మన రుక్కి అయితే చూసి అది చాలా వీక్గా ఉంది కాబట్టి దాన్ని కనిపెట్టడం అది అసాధ్యం అని చెప్పేసి అంటుంది. కానీ మనోడు ట్రై చేస్తాడు. కానీ మన రుకి అయితే వచ్చేసి అది నీ వల్ల కాదు అని చెప్పేసి అంటుంది. మనోడు విత్ ఇన్ సెకండ్స్లోనే ఆ సోల్ ఎక్కడ అయితే కనిపెట్టేస్తాడు. చాడైతే వచ్చేసి ఆ ప్యారెట్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళ పైన అయితే హాలో అయితే అటాక్ చేస్తుంది. ఎలాగో తప్పించుకొని వాళ్ళు బయటకు వచ్చేసరికి వాళ్ళ ఎదురుగా మన ఇచ్చిగో మన రుకి అయితే వచ్చేసి వస్తూ ఉంటారు. మనోని చూసి వాళ్ళు చాలా ఫాస్ట్గా ప్రయత్నం అయితే మొదలు, నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, నేను నీకు సాయం చేయడానికి వచ్చాను, నా సాయం నీకు ఇప్పుడు అవసరం అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. ఇక అదే టైంలో పక్కన కూడా మన ఇచ్చిగా వాళ్ళ సిస్టర్ కార్యన్ అయితే ఉంటుంది. ఇచ్చిగో అని చెప్పేసి ఉంటుంది. తను చూస్తే తన సిచ్యువేషన్ దారుణంగా అయితే ఉంటుంది. ఇక రూకి అయితే వచ్చేసి ఇచ్చిగో తను తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు, దాని సంగతి నేను చూసుకుంటా అంటాడు. కానీ ఇప్పుడు నీ దగ్గర అంత పవర్స్ లేవు కదా, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు అంటే లేదు, నువ్వు తన ఇంటి దగ్గర విడిచిపెట్టి చాలా త్వరగా ఇక్కడికి రావాల్సి ఉంటుందని చెప్పేసి మన రూకి అయితే అంటుంది. నేను వచ్చేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి మన ఇచ్చిగో తన సిస్టర్ కార్యన్ తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్తాడు. ఇక కార్యన్ మనతో మాట్లాడుతూ, బ్రదర్ ఎలాగైనా సరే ఆ చిన్నపిల్లాడి సోలుకి నువ్వు సాయం చేయాలి, నాకు నిన్నటి నుండి వాడికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు అయితే విజువల్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ అమ్మని సైకో కిల్లర్ చంపడం వాడు తన కలర్ చూశారు. ఎలాగైనా సరే వానికి సాయం చేయన్నయ్యా, ప్లీజ్ బ్రదర్, ఎలాగైనా సరే వానికి నువ్వు సాయం చేయి, ఖచ్చితంగా వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చని చెప్పేసి మన కార్యం చాలా ఎవరికైతే ఏడుస్తుంది. ఇక ఇంకోవైపు వెనకలే మన రుక్య దగ్గర హాలో అయితే ప్రత్యక్షమే తన పైన అయితే అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కార్యం ఎత్తు చేసి ఎలాగైనా సరే బ్రదర్, నువ్వు కనుక అతనికి సాయం చేస్తే అతను ఆఫ్టర్ లైఫ్కి అయితే వెళ్తాడు, అటువైపు ఉన్న ప్రపంచంలో వాళ్ళ అమ్మని అయితే కలుసుకునే అవకాశం ఉంది, ఎలాగైనా సరే అక్కడికి అతను నువ్వే చేర్చాలని చెప్పేసి మన కార్యం అయితే ఉంటుంది. ఇక ఇంకోవైపు మన రూకీ అయితే వచ్చేసి మన చాడ్ని అయితే వెంబడిస్తూనే వెళ్తూ ఉంటుంది. ఇక ఒకసారిగా వెనకొని హాల్ అయితే వచ్చేసి నీ స్మెల్ చాలా బాగుంది, నాకు డిన్నర్కి చాలా బాగా పనికి వస్తాను, రూకీ పైన అయితే అటాక్ చేస్తుంది. ఇక ఇంకో మన ఇచ్చిగో అయితే వచ్చేసి కార్యని ఇంట్లో పెట్టేసి మనోడు చాలా ఫాస్ట్గా మన రూకీకి సాయం చేయడానికి అయితే వెళ్తూ మన కార్యం గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎలాంటో నేను చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి అయితే చూస్తున్నాను. లాస్ట్ టైం తను ఏడ్చింది మా అమ్మ చనిపోయినప్పుడు మాత్రమే. ఇన్ని సంవత్సరాల తర్వాత తనైతే చాలా వరకు ఏడుస్తుంది. ఇదే నేను మొట్టమొదటిసారి తను ఏడవడం చూడడం. తను ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాలు ఏమాత్రం ఏడవలేదు. తనకి చాలా దెబ్బలు తగిలి ఒకసారి కాలు విరిగింది కూడా. తను ఏడటం ఇప్పుడే నేను చూశాను. ఎలాగైనా సరే తనకి నేను సాయం చేయాలని చెప్పేసి మనిషి అయితే బలంగా ఫిక్స్ అయిపోతాడు. ఇక ఇంకోవైపు అక్కడ హాలో అయితే వచ్చేసి మన రూకీ పైన విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా నువ్వు బతికే ఉన్నావా, నువ్వు ఈ వీక్ పడితే ఎంతసేపు తట్టుకుంటావు, నేను కూడా చూస్తా, నేను కొట్టే ప్రతి ఒక్క దెబ్బకు నువ్వు చనిపోతావని హాలో అయితే అంటుంది. రిటర్న్లో మన రూకీ అయితే వచ్చేసి హాలోతో ఫైట్ చేయడానికి సిద్ధమై దాని మీద విపరీతమైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు తన దగ్గర తన ఫుల్ పవర్స్ ఏమాత్రం లేవు కాబట్టి తను ఎన్ని స్పెల్స్ ఉపయోగించి హాలో పైన అయితే అటాక్ చేసినప్పటికీ దానికి ఇంత డ్యామేజ్ కూడా ఏమాత్రం జరగదు. అంతేకాదు సోల్ రేపర్స్ అయితే వచ్చేసి హ్యూమన్ వరల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫుల్ పవర్స్ ఏమాత్రం యూజ్ చేయడానికి అయితే ఉండదు. దానికి ఒక సీల్ అయితే వేసి ఉంటారు. దానివల్ల తనైతే వచ్చేసి ఎన్ని అటాక్ చేసినప్పటికీ ఆ హాలోకి ఇంత డ్యామేజ్ కూడా ఏమాత్రం జరగదు. రూకియా కూడా అయితే అర్థమైపోతుంది, నా బాడీ ఇప్పుడు చాలా వీక్గా ఉంది కాబట్టి నా పవర్స్ కూడా నా దగ్గర లేవు, కాబట్టి ఎన్ని అటాక్ చేసినా కానీ ఎటువంటి ఉపయోగం లేదు, ఊరికి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హాలో అయితే వచ్చేసి నన్ను చంపను అనుకున్నా ఈజీ అని నువ్వు అనుకుంటున్నావా, నేను ఇప్పటికీ ఇద్దరు సోల్ రేపర్స్ అయితే చంపి వాళ్ళ సోల్స్ అయితే పూర్తిగా తినేశాను, నన్ను చంపడం నీ వల్ల కాదు అని చెప్పేసి హాలో అయితే అంటుంది. అది పక్కన పెట్టు, ఇంతకు నువ్వు ఎందుకు ఆ చిన్నపిల్లాడి సోల్ వెంట పడుతున్నావు అని చెప్పేసి మన రూకీ అయితే అడుగుతుంది. ఎందుక సరే చెప్తానని మన హాల్ అయితే చెప్పడం మొదలు పెడుతుంది. ఇక ఇంకోవైపు మన చాడ్ అయితే వచ్చేసి వెనక్కి తిరిగి చూస్తే ఆ మాన్స్టర్ అయితే వచ్చేసి మన రూకీ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక వాడైతే వచ్చేసి మన రూకీకి సాయం చేయాలని చెప్పేసి ఆ ప్యారెట్ ని పక్కన పెట్టేసి మన రూకీ సాయం చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన ప్యారెట్ మాట్లాడుతూ నీ వల్ల కాదు, నువ్వు అక్కడికి వెళ్తే కష్టంగా చనిపోతావు, ఆ హాల్లో నీకు కనిపించదు, అంతేకాదు వినిపించదు, అలాంటప్పుడు నువ్వు దానిపైన ఎలా దాడి చేయగలవు, నా మాట విను, నువ్వు అక్కడికి వెళ్తే కష్టంగా చనిపోతావని మన ప్యారెట్ అయితే అంటుంది. కానీ మనోడు ఏమాత్రం పట్టించుకోకుండా రూకీకి సాయం చేయడానికి అయితే వెళ్తాడు. ఇంకోవైపు ఆ హాల్ అయితే వచ్చేసి రూకీ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. హఠాత్తుగా మనోడు గట్టిగా దాని మొహం మీద ఒక పంచ్ అయితే ఇస్తాడు. ఇక్కడ మనోడు
మనోడికి హాలో అయితే కనిపించదు. అది ఎక్కడుందో కూడా ఏమాత్రం వేయడు. జస్ట్ మనోడు లక్కీగా ఒక షాట్ అయితే కొడతాడు. అలా మన చాడ్ అయితే వచ్చేసి లక్కీగా హాలో పైన అయితే విపరీతంగా అయితే అటాక్ చేస్తూ దాన్ని అయితే కొడుతూ ఉంటాడు. మనోడికి అది కనిపించకపోయినా కానీ దాన్ని కొడుతున్నాడని చెప్పేసి మన రూకే మనం చూసి షాక్ అవుతుంది. అసలు ఎలా సాధ్యమవుతుంది? ఒక నార్మల్ హ్యూమన్ అయితే వచ్చేసి హాలోస్ ని చూడలేడు, అంతేకాదు సోల్ రిపర్స్ చూడలేడు, వాటిని టచ్ కూడా ఏమాత్రం చేయలేవు, అవి ఎక్కడున్నాయి కూడా ఏమాత్రం సెంచలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి రూకే కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఏడుతూ ఇలా అయితే కష్టం అని చెప్పేసి హాలో గాలికి ఎగిరి మనోడి పైన అటాక్ చేయడానికి అయితే సిద్ధమవుతుంది. ఇక అప్పుడు మన రూకే అయితే వచ్చేసి అది ఇప్పుడు మన పైనుంచి దాడి చేయబోతుందని చెప్పేసి అంటుంది. ఇక మన చాడ్ అయితే వచ్చేసి ఏంటి అది నా పైన గాల్లోంచి దాడి చేయబోతుందా, అది ఏ దిశగా రాబోతుంది, ఎటువైపు రాబోతుందా క్లియర్ గా చెప్పుని మనోడు అక్కడే ఉన్న కరెంటు పోల్ని అయితే విరగొట్టి దానిపైన అయితే అటాక్ చేసి సిద్ధంగా ఉంటుంది. అది ఒకసారిగా మనోడు రేంజ్ లోకి వచ్చిన వెంటనే మనోడు ఆ విరిగిపోయిన కరెంటు పోల్ తీసుకొని హాలో పైన అయితే అటాక్ చేస్తాడు. ఒకటే దెబ్బకు మనోడు హాలోని అయితే పడుకోబెడతాడు. ఇక మన రూకే అయితే వచ్చేసి నువ్వు కాసేపు ఇలాగే ఉండు, నేను పూర్తిగా చంపడానికి ఒక సోల్ రిపర్ రాబోతున్నాడు అని చెప్పేసి మన రూకే అయితే ఉంటుంది. దానికి హాలో అయితే నవ్వుతూ ఏంటి నిజంగా ఇద్దరు సోల్ రిపర్స్ ఆల్రెడీ తినేసాను, ఇప్పుడు నేను మూడో వాడిని కూడా తినాలా, చేస్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, వాడితో పాటు ఇక్కడ మిమ్మల్ని కూడా పూర్తిగా చంపి తినేస్తా అని చెప్పేసి హాలో అయితే ఉంటుంది. నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చానని మీరు అనుకుంటున్నారా? ఇకప్పుడే చాలా చిన్న చిన్న మాన్స్టర్ అయితే వచ్చేసి మన రూకే మన చాడ్ పైన అయితే అటాక్ చేసి వాళ్ళిద్దరు ఎటు కదలకుండా అయితే బ్లాక్ చేసి పట్టేసుకుంటాయి. వాడేదో లక్కీగా నన్నైతే 2 దెబ్బలు కొట్టాడు, అంత మాత్రాన్ని నేను గెలుస్తానని మీరు ఎలా అనుకున్నారు, నేను వాడికి ఏమాత్రం కనిపించాను, అయినప్పటికీ వాడు నా పైన ఎలా దాడి చేశానని చెప్పేసి హాలో కంగారు పడుతూ ఉంటుంది. కానీ అప్పుడే మన చాడ్ అయితే వచ్చేసి వాటన్నిటి కొట్టి మనోడు ఈజీగా అయితే బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ వాడు ఎక్కడ కొడతాడు అని చెప్పేసి హాలో గాలికి అయితే జంప్ చేస్తుంది. ఇక మనోడు మన రూకేని కూడా అయితే సేవ్ చేస్తాడు. ఇక వెంటనే మన రూకే అయితే వచ్చేసి అది మళ్ళీ గాలికి ఎక్కింది, నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పేసి నన్ను దాని వైపు చాలా వేగంగా అయితే విసిరే అని చెప్పేసి మన రూకే అయితే ఉంటుంది. దానికి మన చాడ్ అయితే వచ్చేసి నువ్వు నిజంగా ఇలా చేయాలనుకుంటున్నావా, తప్పదు, ఇలా చేయడం తప్ప నాకు ఇప్పుడు వేరే మార్గం లేదని చెప్పేసి మన రూకే అయితే అంటుంది. తను చెప్పిన విధంగా మన చాడ్ చాలా వేగంగా హాలో ఉన్న వైపు అయితే తనైతే విసిరేస్తాడు. కానీ ఉన్నట్టుండి హాలో అయితే వచ్చేసి తన పైన ఉమ్మేస్తుంది. దానితో చాలా వరకు జలగలు అయితే వచ్చేసి తనకైతే అంటుకుంటాయి. ఆ హాలో చేసిన అటాక్ దెబ్బకి మన రూకేకి చాలా వరకు అయితే డ్యామేజ్ తీసుకుంటాయి. అంతేకాదు ఆ జలగలు అయితే వచ్చేసి మన రూకే బ్లడ్ మొత్తం పీల్ చేస్తూ ఉంటాయి. అంతేకాదు అవి పీల్ చేసిన తర్వాత అది సిగ్నల్ ఇవ్వడంతో మొత్తంగా అక్కడున్న జలగలు అయితే పేలిపోతూ మన రూకేని ఇంకా చాలా వరకు అయితే డ్యామేజ్ చేస్తాయి. అంతేకాదు అక్కడున్న సోన్లు కూడా అయితే వచ్చేసి హాలోతో పాటు వచ్చినవన్నీ అయితే పట్టేసుకుంటాయి. ఇక అదంతా చూసిన మన చాడ్ అయితే వచ్చేసి ఆ ప్యారెట్కి సాయం చేయడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ మన రూకే అయితే వచ్చేసి నువ్వు ఒక్క అడుగు ముందుకేసిన చాడ్ అది ఖచ్చితంగా చనిపోతుంది, నువ్వు కదలకు, నువ్వు కదిలితే ఖచ్చితంగా ఆ మాన్స్టర్ అక్కడున్న సోల్ని అయితే చంపేస్తుందని మన రూకే అయితే అంటుంది. కాసేపటి వరకు నువ్వేం చేయకు, నా గురించి ఏమాత్రం కంగారు పడద్దు, దాని సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి అటు ఇటు పరిగెడుతూ అయితే వచ్చేసి ఆ హాలో చేసే అటాక్స్ అనేది తప్పించుకుంటూ దాని దృష్టి మళ్లించి మన రూకే అయితే వచ్చేసి హాలోని చాలా దూరంగా తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇంకోవైపు ఆ హాలో అయితే వచ్చేసి ఏంటి నా నుంచి నువ్వు కొంచెం దూరంగా పరిగెత్తేంత మాత్రాన్ని నేను వదిలేస్తాను నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి మన రూకే వెంబడపడుతూ తన పైన విపరీతంగా అయితే అటాక్ చేస్తూ తను వెంబడిస్తూనే ఉంటుంది. ఇక రూకే ఒకసారిగా ఆగి ఏంటి నేను నీ నుంచి భయపడి పారిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి తనైతే అప్పుడు ఒకసారిగా మన ఇచ్చుగా అయితే వచ్చేసి హాలో తలపైన కాలు పెట్టి అయితే ల్యాండ్ అవుతాడు. ఏంటి నేను ముందుగా నీకు చెప్పాను కదా ఇలాంటి రిస్క్ ఏమాత్రం తీసుకోవద్దు, కనీసం నేను వచ్చేంత వరకన్నా కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని చెప్పేసి మన రూకే అయితే నా పేరు ఇచ్చిగో కురోసాకి, నేను ఇక్కడ ఒక సబ్స్టిట్యూట్ సోల్డర్ పని, ఇప్పుడు నీ సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి మన ఇచ్చిగో అయితే అంటాడు. ఏంటి తన ఏమాత్రం నేను చేయలేకపోయింది, ఇప్పుడు మధ్యలో నువ్వు వచ్చి నన్ను చేస్తావురా అని చెప్పేసి మన హాల్ అయితే మనోని ఎగతాలు చేస్తుంది. ఇక వచ్చే రంగానే మన రూకే అయితే వచ్చేసి మనోని సోల్డర్ పైకి అయితే మారుస్తుంది. ఇక మనోడు మారిన వెంటనే చాలా వేగంగా వెళ్ళి అక్కడ ఉన్న హాలో పైన అయితే విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక హాల్ అయితే వచ్చేసి చూస్తూ ఉంటే నువ్వే అసలైన సోల్డర్ పర్ అనుకుంటా. ఇక మన రూకే అయితే వచ్చేసి అక్కడ జలగలు లాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండు, అవి నీ బ్లడ్ పీల్చడమే కాదు అవి ఉన్నట్టుండి పేలిపోయి నిన్ను చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తాయి. ఇక అక్కడికి మన చాడు కూడా అయితే వచ్చేసి అక్కడ చిన్నపిల్లాడు సోల్ తీసుకుని అయితే వచ్చేస్తాడు. మనోడు వచ్చి రంగాన్ని షాక్ అవుతాడు, ఏంటి ఇక్కడ అసలు ఇచ్చిగో ఏం చేస్తున్నాడు. ఇక దానికి మన రూకే అయితే వచ్చేసి నువ్వు ఇక్కడ సరైన సమయానికి అయితే వచ్చావు, ఇప్పుడు జస్ట్ ఇచ్చిగో అయితే వచ్చేసి అక్కడ హాల్లో పైన అయితే అటాక్ చేసి దాన్ని డిఫీట్ చేయబోతున్నాడు. ఒకవైపు హాల్ అయితే వచ్చేసి మనోడి పైన జలగలు లాంటివి చాలా వరకు అయితే విసిరిస్తూ ఉంటాయి. వాటన్నిటి మనోడు కట్ చేస్తూ చాలా ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. అది కానీ విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఒకసారి అక్కడ పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అక్కడ జరిగిన బ్లాస్ట్ చూసి అక్కడ హాల్ అయితే వచ్చేసి ఖచ్చితంగా ఈ దెబ్బతో వాడు చనిపోయింటాడు అయితే అనుకుంటుంది. కానీ కట్ చేస్తే మనోడు ఒక్క సెకండ్ లో తప్పించుకొని ఆ హాలో పైన అయితే అటాక్ చేసి దాన్ని డ్యామేజ్ చేయబోయే ముందు నేను ముందుగా ఒక ప్రశ్న అడిగితే ఆ చిన్నపిల్లడి సోల్ అమ్మానాలను నువ్వే చంపావా, అది ఎందుకు చేసావు అని చెప్పేసి అంటాడు. దానితో అక్కడ మన రూకే మంచి ఆడుకుని అయితే వచ్చేసి ఒకసారికి ఇక అది విన్న ప్యారెట్ అయితే వచ్చేసి నన్ను క్షమించండి, ఇదంతా నేను కావాలని చేశాను, నేను కనుక అతను చెప్పిన విధంగా చేస్తే నా అమ్మా నాన్న బతికిస్తానని అతను నాకు మాట ఇచ్చాడు. దానికి మన రూకే అయితే వచ్చేసి ఏంటి నిజంగా అతను చెప్పిన విధంగా చేస్తాను అనుకుంటున్నావా, ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురావటం అని అది అసాధ్యం అని చెప్పేసి మన రూకే అయితే బేసిక్ గా హాల్ అయితే వచ్చేసి అక్కడున్న చిన్నపిల్లాడి సోల్తో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుని ఉంటుంది. అవును అతని అమ్మ నాన్నలతో పాటు అక్కడున్న ఫ్యామిలీ మొత్తాన్ని చంపింది నేనే, నేను చనిపోక ముందు వాళ్ళు నా గురించి చాలా దారుణంగా మాట్లాడారు, నేను ఒక సీరియల్ కిల్లర్ ని, దానితో నేను వాళ్ళ ఫ్యామిలీ పైన అయితే అటాక్ చేసి చంపేశాను. అంతేకాదు పొరపాటున చిన్న పిల్లాడు నన్ను అయితే చంపేశాడు, నేను చనిపోయిన తర్వాత వాడిని చంపడానికి బదులు వాడి సోల్ని అయితే నేను తీసేసుకున్నాను,
ఆ తర్వాత నేను వాడితో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుని 3 నెలల పాటు నా దగ్గర తప్పించుకుంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని బతికిస్తాను. వాడు చిన్నపిల్లాడు కాబట్టి నేను చెప్పిన విధంగా చేశారు. నేను ఏం చెప్పినా కానీ వాడు గుడ్డిగా నమ్మేశాడు. అలా వాడితో ఒక ఒప్పందం కుదుర్చుకొని వానికి సాయం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను చంపేస్తూ నా ఆకలి తీర్చుకుంటూ అలా వాడితో చాలా సరదాగా గడుపుతాను. అంతా విన్న మన ఇచ్చుకోకి చాలా కోపం అయితే వస్తుంది. ఒకసారిగా హాలో అయితే వచ్చేసి మనోడు బిందె ఉమ్మేస్తుంది. చాలా జలగలు అయితే వస్తాయి. కానీ మనోడు వాటన్నిటైతే పట్టుకుంటాడు. ఇక హాలో అయితే వచ్చేసి వాటన్నిటి పేల్చి మొమెంట్లో మనోడు చాలా ఫాస్ట్ గా వెళ్ళి తన చేయి మొత్తాన్ని హాలో నోట్ లోపల అయితే పెట్టేస్తాడు. దాని నేలకైతే పట్టుకుంటాడు. ఖచ్చితంగా నువ్వు కూడా చనిపోతావు అని చెప్పేసి ఆ హాలో ఒక నేలకుని గట్టిగైతే బయటకైతే పీకేస్తాడు. దానితో అది విసిల్ వేయలేదు కాబట్టి అది గాముగా అయితే ఉండిపోతుంది. ఇక చాలా ఫాస్ట్ గా మనోడు తన జాంబాక్తో తీసుకొని హాలో కాలుపైన అయితే అటాక్ చేసి దాన్ని అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ చేస్తాడు. ఏంటి నీకు సాయం చేయడానికి ఇక్కడ ఎవరు లేరా? నువ్వు నిస్సాయ స్థితిలో అయితే ఉన్నట్టు నువ్వు చంపే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఫీల్ అయ్యి దాని కాలు అదే నరికేసుకొని ప్రాణాలతో ఉండడానికి అక్కడి నుంచి జంప్ చేసి తప్పించుకొని చాలా వేగంగా వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వెనకలే మనోడైతే వెంబడిస్తాడు. హాలో పైన తన జాంబాక్తో తీసుకొని అయితే అటాక్ చేస్తాడు. కానీ ఒక్కసారిగా చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఉన్నట్టుండి అక్కడ ఒక డోర్ అయితే ఓపెన్ మనోడికి అర్థం కాక అసలు అది ఏంటి అని చెప్పేసి మన రూకీ అని అయితే అడుగుతాడు. దానికి మన రూకీ అయితే వచ్చేసి అదొక తెలుసు కదా జాంపాక్తో సోల్స్ తో పాటు హాలోస్ను అయితే ప్యూరిఫై చేసి అవి సోల్ సైడ్కి వెళ్ళేలా చేయొచ్చు. కానీ అన్ని హాలోస్ అలా కాదు. అవి చనిపోయిన తర్వాత ఎన్ని పాపాలు చేసినా సరే వాటిని తిరిగి సోల్ సైడ్ పంపించి చనిపోకముందు చాలా దారుణాలు అయితే చేస్తూ ఉంటారు కదా, వాటన్నిటి మేము ఏమాత్రం క్షమించను. అలాంటి వాళ్ళని మేము నరకానికి పంపిస్తాం. అది ఇప్పుడు హెల్ కి అయితే వెళ్ళక తప్పదు అని చెప్పేసి మన రూకీ అయితే అంటుంది. హెల్ గేట్ అయితే ఓపెన్ అవబోతుంది అని చెప్పేసి మన రూకీ అయితే అంటుంది. ఇక విత్ ఇన్ సెకండ్స్ లో నా హెల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఉన్నట్టుండి దాని లోపల నుండి ఒక చెయ్యి బయటకు వస్తుంది. దానికి ఒక పెద్ద స్వాడ్ అయితే అటాచ్ అయి ఉంటుంది. ఒకసారిగా ఆ స్వాడ్ తో పాటు ఆ చెయ్యి అక్కడున్న హాలో పైన అయితే అటాక్ చేసి దాన్ని అయితే చంపేసి దాన్ని తీసుకొని హెల్ కి అయితే వెళ్ళిపోతుంది. ఇక విత్ ఇన్ సెకండ్స్ లోనే అక్కడున్న డోర్ కు అయితే పూర్తిగా అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకో వైపు మన రూకీ అయితే వచ్చేసి అక్కడున్న చిన్నపిల్లాన్ని సేవ్ చేయడానికి అయితే ట్రై చేసింది. బట్ కానీ ఇప్పటికీ వాడి బాడీ పూర్తిగా నాశనం అయిపోవడంతో ఇక వాడు సోల్గా ఉన్నాడు తప్ప నార్మల్ హ్యూమన్గా ఎప్పటికీ మారలేడు అని చెప్పేసి మన చూడు తిరిగి సోసైడ్కి అయితే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చింది. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి. నీకు అక్కడ ఆకలి వేయదు, అక్కడ చాలా సరదాగా ఉండొచ్చు అని చెప్పేసి మన రూకి అయితే ఉంటుంది. కానీ మొన్న ఇచ్చుకో అయితే వచ్చేసి తన దగ్గరికి మాట్లాడుతూ చనిపోయిన మీ అమ్మని ఎవరు ఏమాత్రం తీసుకురాలేరు. కాబట్టి నువ్వు కనుక తిరిగి సోసైడ్కి అయితే వెళ్ళిపోతే అక్కడ మీ అమ్మని కలుసుకునే అవకాశం ఉంది. అక్కడ నువ్వు తనతో కలిసి ఉండొచ్చు. తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది అన్న మాటలకి అక్కడ ప్యారెట్ కూడా అయితే వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఇక మనోడు తన ప్రాసెస్ మొదలు పెట్టే ముందు ఇక అక్కడ ప్యారెట్ అయితే వచ్చేసి మన చాట్తో కొన్ని విషయాలు అయితే పంచుకుంటుంది. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు లేకపోయింటే ఈ పాటికి ఎప్పుడో నేను పూర్తిగా నాశనం అయిపోయి. కానీ మన చాట్ అయితే వచ్చేసి ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అక్కడికి వస్తే నేను కలిసే అవకాశం ఉంటుందా అని చెప్పేసి మనోళ్ళు ఇద్దరు కొంచెం మాట్లాడుకుంటారు. అదంతా అయిపోయిన తర్వాత మనోడు తన ప్రాసెస్ అయితే మొదలుపెట్టి అక్కడ సోల్ని ప్యూరిఫై చేసి తిరిగి సోల్ సైడ్కి అయితే పంపించేస్తాడు. ఇక ఇంకో మన కార్యాన్ని అయితే వచ్చేసి థ్యాంక్ యూ ఇచ్చుకో అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక నెక్స్ట్ డే అయితే వచ్చేసి మా రూకీ దగ్గర ఒక గ్యాజెట్ అయితే ఉంటుంది. అది చెక్ చూస్తుంటే ఎక్కువ టైం లేదనుకుంటా వెంటనే వెళ్ళి షాపింగ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంకో సైడ్ మన ఇచ్చు అయితే వచ్చేసి రుకియాకి తినడానికి బ్రేక్ఫాస్ట్ అయితే తెస్తాడు. కానీ తన గదిలో అంత ఎతికినా కానీ అక్కడ రుకి ఏమాత్రం కనిపించదు. ఇక మనకి అక్కడ ఒక షాప్ అయితే చూపిస్తారు. అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు అయితే వచ్చేసి ఆ షాప్ క్లీన్ చేయకుండా ఒకరితో గొడవ పడుతూ ఉంటారు. ఇక ఆ ఫైట్ ఆపడానికి మధ్యలో మన రూకీ అయితే వస్తుంది. ఇక అక్కడ షాప్ కీపర్ అయితే వచ్చేసి ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు వచ్చారు, ఆయన ఎప్పుడెక్కడ ఏం సరిగ్గా షాప్ ఓపెన్ చేయలేదు కదా అని అంటాడు. కానీ అక్కడ రూకీ అని తెలుసుకొని మనోడు వెంటనే వెళ్ళి నేను మేనేజర్ నిద్ర లేపుతా ఉండు రూకీ అని చెప్పేసి అంటాడు. ఇక కొన్నది ఎవరో కాదు ఊరాహార. ఒకప్పుడు మనం 12th డివిజన్ కి ఫార్మర్ క్యాప్టెన్ అనమాట. ఇక మన ఊరాహార అయితే వచ్చేసి బ్లేచ్ హిస్టరీలో ఫస్ట్ టైం మనడు ఎవరు ఊహించిన వేగంగా అయితే బంక్ అయితే మాస్టర్ చేశాడు. చాలా మందికి అయితే వచ్చేసి 150 years ప్లస్ పైన టైం పడుతుంది. కానీ జస్ట్ మనం 3 days లో బంక్ అయితే మాస్టర్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ మీకు స్టోరీలో కనపడే తక్కువ టైమే కానీ ఇంపాక్ట్ మనకు చాలా గట్టిగా అయితే ఉంటుంది. లార్డ్ ఐజన్ వేసే ప్రతి ఒక్క ప్లాన్ ని మనోడైతే షెడ్ పంపించేస్తాడు. ఇక మన హురాహార అయితే వచ్చేసి మన రుకియాతో మాట్లాడుతూ చెప్పు రుకియా, నీకు నేను ఏ విధంగా సహాయపడగలను, చూస్తుంటే నీ బాడీ కొంచెం వీక్గా ఉన్నట్టుంది, నీ బాడీ పార్ట్స్ ఏమైనా మార్చుకుంటావా అని చెప్పేసి అడుగుతాడు. జనరల్గా సోల్ ట్రూపర్స్ అయితే వచ్చేసి హ్యూమన్ వరల్డ్ నివసించడానికి వాళ్ళకు ఒక డమ్మీ బాడీ కావాల్సి ఉంటుంది. ఇక అంతా మన రుకియా ఏం పనిత్రం పడుకోకుండా అదంతా ఇప్పుడేం అవసరం లేదు. చూడు ఇప్పుడు బోనస్ అయితే ఉంది కదా, డిస్కౌంట్లో వచ్చే అవకాశం కూడా ఉంది. జనరల్గా సోల్ ట్రూపర్స్ అయితే వచ్చేసి ఆలోచన డిఫీట్ చేసిన తర్వాత మనలో వాటికి ఉన్న పైన బౌంటీ లాంటిది అయితే ఉంటుంది కదా, వాటిని బట్టి మనోళ్ళు అయితే వచ్చేసి మనలో కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. నీ దగ్గర కొంచెం బోనస్ అమౌంట్ అయితే ఉంది కదా, దాన్ని ఉపయోగించి నువ్వు నీ బాడీ పార్ట్స్ పూర్తిగా మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి మన ఊరి ఆహారం. కానీ అది ఇప్పుడు వద్దని చెప్పేసి మన రూకే నేను ఆర్డర్ ఇచ్చింది వచ్చిందా లేదా అని చెప్పేసి మన రూకే అయితే అడుగుతుంది. సరే అని చెప్పేసి అక్కడ చిన్నపిల్ల అయితే వచ్చేసి మన రూకే ఆర్డర్ పెట్టిన వస్తువుని తీసుకొని ఇస్తుంది. దాన్ని చూసి మన రూకే అయితే వచ్చేసి నేను ఆర్డర్ పెట్టింది ఇది కాదు కదా అని
ఉంటుంది. దానికి మన ఊహరాహార అయితే వచ్చేసి అది ఇప్పుడు ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ దానిలాగే పనిచేస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇక స్కూల్లో అయితే వచ్చేసి ప్రతి ఒక్కరు మన చాడు గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మన చాడు దగ్గర ఉన్న ప్యారెట్ అయితే వచ్చేసి మనోడు మాట్లాడడం విన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా సరే మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు చాలా వరకు అయితే ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ప్యారెట్ లోపల ఎటువంటి సోల్ లేదు కాబట్టి అది కామ్గా అయితే ఉంటుంది. మన చాడు అయితే వచ్చేసి నాకు కూడా పెద్దగా తెలియదు, అది ఇవాళ మార్నింగ్ నుండి కామ్గా అయితే ఉందని చెప్పేసి అంటాడు. ఇక మన రుకే అయితే వచ్చేసి మన ఇచ్చికవతో మాట్లాడాలి బయటికి రా అని చెప్పేసి ఉంటుంది. కానీ మనోడు ఏమాత్రం పట్టించుకోడు. దాంతో రుకేకి చాలా కోపం అయితే వచ్చేసి మనను కొట్టి క్లాస్ రూమ్ బయటకి అయితే తీసుకొచ్చి మన చేతులకు ఆ గ్యాజెట్ అయితే పెడుతుంది. అసలు ఇదేంటి అంటే నువ్వు మార్నింగ్ ఇంట్లో లేకుండా దీన్ని తీసుకురావడానికి బయటికి వెళ్ళావా అని చెప్పేసి మన ఇచ్చికో అయితే అంటాడు. దానికి మన రుకే అయితే వచ్చేసి అదొక సోల్ పిల్, ప్రతి ఒక్కసారి నేను నీ దగ్గరికి వచ్చి నేను సోల్ రిపల్ గా మార్చా అంటే అది అవ్వని పని. ఎప్పుడో ఒకసారి హఠాత్తుగా హాలోస్ అయితే దాడి చేస్తే అప్పుడు నీకు ఇది పనికి వస్తుంది. దాన్ని ఒకసారి ఓపెన్ చేసినావంటే ఒక పిల్ అయితే దాన్ని తీసుకున్నావంటే నీ బాడీ నుండి నీ సోల్ బలవంతంగా అయితే బయటకు వస్తుంది. ఇక ఆ పిల్లు మింగిన తర్వాత ఆ పిల్లలో ఉన్న సోల్ అయితే వచ్చేసి నీ బాడీ అయితే కంట్రోల్ తీసుకుంటుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అవి మంచి సోల్స్ అని చెప్పేసి అంటుంది. ఇక సరే అని చెప్పేసి మనోడు ఒక పిల్ అయితే తీసుకుంటాడు. దాంతో మనోడు బాడీలోంచి సోల్ బలవంతంగా అయితే బయటకు వస్తుంది. ఇక ఆ పిల్ మింగిన తర్వాత అక్కడ ఉన్న బాడీలోకి ఇంకో కొత్త సోల్ అయితే వచ్చి చేరుతుంది. చూసేవా వాడంతా నార్మల్ గా ఉన్నాడో. ఇప్పుడు నీ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నీ సోల్ సపరేట్ అయిపోయిన తర్వాత నీ బాడీ సచించడంలో అయితే పడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరికి అనుమానం రాదు. ఇక మన ఇచ్చిగో బాడీలో ఉన్న సోల్ అయితే వచ్చేసి ఫస్ట్ నార్మల్ గా అయితే నటిస్తూ ఉంటుంది. ఇక మనోడికైతే డౌట్ వస్తుంది, దీనివల్ల ఏదో నేను సంకనాగిపోతానని నాకు అనిపిస్తుంది, వీడు నమ్ముకుంటూ పోతే ఖచ్చితంగా నా బాడీ షెడ్కి వెళ్ళిపోతుందని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. కానీ మన రూకి అయితే వచ్చేసి ఇప్పుడు దానికన్నా ముఖ్యమైన మనోని ఆలోచన డిఫీట్ చేయడానికి తన్ని అయితే బలవంతంగా అక్కడి తీసుకువెళ్ళిపోతుంది. వాళ్ళు అలా వెళ్ళిపోతారో లేదో మన ఇచ్చికో బాడీలో ఉన్న సోల్ అయితే వచ్చేసి తన అసలు రూపానికి అయితే వస్తుంది. ఇక ఇంకో సైడ్ మన ఊరాహార అయితే వచ్చేసి అక్కడ బాక్స్ పైన లేబుల్ అయితే చూస్తాడు. అక్కడ దాని మీద అయితే వచ్చేసి డిఫెక్టెడ్ సోల్ అయితే ఉంటుంది. నార్మల్ సోల్స్ ని పిల్స్ అయితే తయారు చేసేటప్పుడు అందులో పనికిరానివి అయితే ఉంటాయి కదా, వాటన్నిటి సపరేట్గా అయితే వేస్తారు. అది పొరపాటున మనం దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది. దాన్నే మనం రూకేకి అయితే అమ్మి ఉంటాడు. ఇక కొన్న వాళ్ళు అయితే వచ్చేసి అక్కడ చిన్నపిల్లపై అయితే అరుస్తూ ఉంటారు. చూసుకొని ఇచ్చేది కదా, ఇది డిఫెక్ట్ సోల్ ఇచ్చేసావని చెప్పేసి అంటారు. కానీ ఆ చిన్నపిల్ల అయితే వచ్చేసి నాకు తెలియలేదు, దాని గురించి ఏమాత్రం ఐడియా కూడా లేదు అని చెప్పేసి ఉంటుంది. కానీ మన ఊరాహార అయితే వచ్చేసి ఇది డిఫెక్ట్ సోల్ కాబట్టి ఇది ఏదో ఒక పెద్ద పనే పెడుతుందని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా దీన్ని మనం ఇప్పుడు అడ్డుకోకపోతే మన షాప్ పేరు పూర్తిగా అయితే నాశనం అయిపోతుంది. ఎలాగైనా సరే దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఇక మన ఇచ్చిగో బాడీలోకి ఆ ఫేక్ సోల్ వచ్చిన వెంటనే వాడికి ఇష్టం వచ్చిన పనులు అయితే చేస్తూ ఉంటాడు. అక్కడ ప్రతి ఒక్క వస్తువు అయితే విరగొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఇంకొకటి అయితే వచ్చేసి నాకు తెలుసు నువ్వు ఇచ్చో కురోసాకి కదా, వీటన్నిటి ఎందుకు పగలగొడుతున్నావంటే మనోడు వాడు తలపై నుండి జంప్ చేసి అటు ఇటు అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇక లంచ్ టైంలో అక్కడ గర్ల్స్ అయితే వచ్చేసి కొంచెం రొమాంటిక్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మనోడు అప్పుడే విండో ఓపెన్ చేసి అక్కడికైతే వస్తాడు. ఇక వాడు వచ్చే రంగానే మన రుకే చేయబట్టుకొని తనకి ఇచ్చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఇక కింద వైపు అయితే వచ్చేసి మన రుకి అదేవిధంగా మన ఇచ్చిగో అయితే వచ్చేసి పరిగెడుతూ ఉంటారు. చూస్తూ ఉంటే వాడు ఏదో కొంప ముచ్చేలా ఉన్నాడు, వెంటనే ఆపాలని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళందరూ బలవంతంగా మనోని బయటకైతే తోసడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. అటువైపు నుండి మన రూకే, ఇటువైపు నుండి మన ఇచ్చిగో అయితే వచ్చేసి బంధించడానికి అయితే ట్రై చేస్తారు. కానీ వాడు హఠాత్తుగా చాలా ఫాస్ట్ జంప్ చేసి కిందకైతే తప్పించుకుంటాడు. వాడంతా పైన దూకినప్పటికీ మన ఇచ్చిగో బాడీకి ఏమాత్రం డ్యామేజ్ జరగదు. ఆ ఫేక్ సోల్ దూకంగానే చాలా వేగంగా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంకోవైపు మన చాడ్ అదేవిధంగా మన ఇచ్చిగో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మన గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఇప్పటికీ సరిగ్గా ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, వానికి ఇద్దరా అని చెప్పేసి మన గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు రూకేతో కూడా క్లోజ్గా ఉన్నాడు, అదేవిధంగా ఒరేహిమితో కూడా చాలా క్లోజ్గా ఉన్నాడు. ఇంతకు వాడు ఎవరిని లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు మనోడు క్లాస్ డోర్ అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు మన థాట్స్ చాలా కోపంగా వాళ్ళ వైపు అయితే చూస్తుంది. ఇక అక్కడ ఒక ప్రిన్సిపల్ అయితే ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు చిందరవదరగా అయితే పడేశారు, అసలు ఇక్కడ ఏం జరిగింది నాకు ప్రతి ఒక్కరు వివరించండి అని గట్టిగా అయితే తరుస్తాడు. దాని తక్కువ చాలా మంది అయితే వచ్చేసి హఠాత్తుగా కిటికీల నుండి ఎవరైతే లోపలికి అయితే వచ్చారు, మేము అది గోస్ట్ అయితే అనుకుంటున్నాం అని చెప్పేసి అక్కడ ప్రిన్సిపల్తో అయితే మాట్లాడతారు. కానీ ఆ ప్రిన్సిపల్ అయితే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది థర్డ్ ఫ్లోర్, ఇక్కడికి ఎవరు రాగలరు. కానీ అక్కడ ప్రతి ఒక్కరు అదే విషయం అయితే చెప్తారు. దాని తక్కువ ప్రిన్సిపల్ కూడా అయితే ఓ సరే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ గర్ల్స్ అంతా అయితే వచ్చేసి మన ఇచ్చిగో మీద చాలా కోపంగా అయితే ఉంటారు. ఇక మన ఒరహిమి అయితే వచ్చేసి నాకెందుకు అది ఇచ్చిగో కాదని అయితే అనిపిస్తుందని అంటుంది. అది విన్న అక్కడ వాళ్ళైతే వచ్చేసి ఏంటి నిజంగా వాళ్ళు అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంకో సైడ్ ఆ డమ్మీ స్టోన్ అయితే మనోడు వెంటాడుతూ అయితే వెళ్తూ ఉంటారు. చూస్తూ ఉంటే వాడు ఏదో పెద్ద పెంట పని చేసినట్టున్నారు. నాకు ఖచ్చితంగా తెలిసినంత వరకు వాడు హృదయం అయితే కిస్ చేయడానికి ట్రై చేసి ఉంటాడు. ఒకవేళ కిస్ చేసినప్పటికీ నా పరిస్థితి ఏమవుతుంది, అందరు నా గురించి ఎలా మాట్లాడుకుంటారని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటారు. నేను ఇన్ని రోజులు చాలా కామ్గా అయితే ఉన్నాను, ఇప్పుడు స్కూల్లో ప్రతి ఒక్కరు నా గురించి తేడాగా మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన రోకి అయితే వచ్చి నువ్వెందుకు దానికి అంత కంగారు పడుతున్నావు, జస్ట్ కిస్సే కదా, కిస్ అంటే నార్మల్గా అది ఒక హ్యాండ్ షేక్ లాంటిది కదా అని చెప్పేసి ఉంటుంది. ఇక మన ఇచ్చుకు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను కొంచెం విచిత్రంగా చూడడం అయితే మొదలు పెడతాడని చెప్పేసి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. బేసిక్గా సోల్స్ని క్రియేట్ చేసిన పర్పసే వేరు. మనోళ్ళు హాలోస్తో పోరాడేటప్పుడు వాళ్ళకి బ్యాకప్ కింద లేదంటే వాళ్ళకి సాయం చేయడానికి ఆ ఫేక్ సోల్స్ అయితే క్రియేట్ చేసి ఉంటారు. ఆ పిల్స్ అయితే వచ్చేసి చనిపోయిన హ్యూమన్ బాడీస్ అయితే పంపించేసి వాటిని మేల్కొల్పి వాటిని ఎరగా వాడి మనోళ్ళు హాలోస్ అయితే డిఫెక్ట్ చేస్తూ వాటికి సాయంగా అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు. చనిపోయిన హ్యూమన్స్ అలా ఉపయోగించుకోవడం అది నేరం కాబట్టి ఆ తర్వాత
మిషన్ పూర్తి అయితే ఆపేశారు. కానీ ఇది ఎలా బయటకు వచ్చిందో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అని చెప్పేసి మన రుక్కు కంగారు పడుతూ ఉంటుంది. వాడు ఎలా బయటకు వస్తే నాకేంటి, వాడు ఇప్పుడు నా బాడీని తీసుకుని వాడికి ఇష్టం వచ్చిన విధంగా అయితే చేస్తున్నాడు. ఎంత వేగంగా వాడిని అయితే ఆపాలి అని చెప్పేసి మన వాళ్ళు ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక ఇంకో సైడ్ మన ఇచ్చుకో బాడీ ఉన్న ఫేక్ సోల్ అయితే వచ్చేసి దాన్ని హ్యాపీగా అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ అటు ఇటు అయితే పరిగెడుతూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని మన కారిని యూజిన్ కూడా అయితే చూస్తారు. అది ఇచ్చుకో కదా అని చెప్పేసి మన యూజిన్ అంటే కారిని అయితే చూస్తే అది కాదు, వాడంత హైట్కి ఎలా ఎగురుతాను కానీ పిచ్చి పెట్టిందని చెప్పేసి తను అయితే తిడుతుంది. ఇక ఇంకో సైడ్ కొంతమంది చిన్నపిల్లలు అయితే వచ్చేసి వీడియో గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. మనోడు వాటిని లాక్కుని వాటిని పూర్తి అయితే విరగొట్టేస్తారు. ఎలాగైనా సరే ఆ డిఫెక్ట్ సోల్ని ఆపాలని చెప్పేసి మన ఊరాహార అయితే బయలుదేరతారు. ఇక అక్కడ చిన్నపిల్లలు అయితే వచ్చేసి సారీ ఇదంతా నా వల్ల జరిగింది కదా, నేను అనవసరంగా చూసుకోకుండా పొరపాటు దాన్ని ఇచ్చానని చెప్పేసి అక్కడ చిన్నపిల్ల అయితే ఉంటుంది. కానీ మన ఊరాహార అయితే వచ్చేసి తన తలపైన చేపెట్టి నువ్వు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న తప్పులు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి, అయినా మనం ఫ్రెండ్స్ కదా వీటంటే నేను చాలా త్వరగా ముగించేస్తానని చెప్పేసి అంటాడు. ఇక మొత్తానికి మన ఊరాహార అయితే చేసి అక్కడ ఉన్న డిఫెక్ట్ సోల్ని ఆపడానికి తన టీం తీసుకొని అయితే బయలుదేరతాడు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. వాయిస్ అయితే వచ్చేసి కొంచెం క్లారిటీ లేకుండా వచ్చు, ఎందుకంటే నేను డైరెక్ట్గా అయితే వాయిస్ చేస్తున్నా, పాప్ ఫిల్టర్ కానీ అంటే ఏం నేను అటాచ్ చేయకుండా డైరెక్ట్గా అయితే వాయిస్ ఇచ్చాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి.